ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండిస్తూ ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో రామ్నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని ముఠా గోపాల్ నిప్పులు చెరిగారు. మోదీ సర్కారుకు కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారన్న ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వివరించి ఈనాడు మా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారిని అరెస్ట్ చేశారు. దాని గురించి యావత్ తెలంగాణ ప్రాంతం కాకుండా భారతదేశం సిగ్గుపడే విధంగా ఉన్న సంగతి తెలియజేస్తున్నాం. మరి ఆమెను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా వితౌట్ ట్రాన్స్పోర్ట్ పార్ట్ దే కాంట్ షిఫ్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. చిన్న గూడ్ షిఫ్ట్ చేయాలనుకున్నా కానీ మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కానీ దానికి ట్రాన్స్పోర్ట్ పార్ట్ లేకుండా మరి గూడ్స్లో షిఫ్ట్ చేయని పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఈనాడు కవిత ఎమ్మెల్సీ గారిని వితౌట్ ట్రాన్స్పోర్ట్ పాస్లో ఇక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ పంపించారని దీనిపైన మరి యావత్ భారతదేశమే విజ్ఞప్తి చంద్రశేఖర్ తెలియజేస్తున్నారు. ఈనాడు మోడీ పూర్తిగా వివరించారు. ఆమె రావడమే ఇమీడియట్గా ఎవరైతే ఈడీ అధికారులు ఉన్నారో దాదాపు 12 మంది అధికారులు ఎవరికి చెప్పకుండా ఆమె ఇంట్లోకి ప్రవేశించి మేము అధికారులము మేము ఈడీకి ఆఫీస్కి వెళ్ళి వచ్చాము, మేము ఈడీ అధికారులు అని చెప్పేసి ఆమె ఇల్లును సోదా చేసినాక చూస్తున్నాము. కాబట్టి దేనికైనా కానీ ఏ ఇల్లు కానీ ఏ సోదా చేసినా కానీ గ్యారెంటీగా పర్మిషన్ లెటర్ తీసుకుని రావాలి. ఆ లెటర్స్ చూపించిన తర్వాత చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా పూర్తిగా ప్లాన్ తోటి ఆమెను ఇంట్లో సోదాలు చేసేసి ఆమెకు టికెట్లు కూడా ఎయిర్పోర్ట్ టికెట్లు బుక్ చేసేసి తీసుకుపోయారంటే ఎంత ప్లాన్ ప్రకారంగా చేశారో చూస్తున్న సంగతి చూడాలని